గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. లోక్సభ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ పోస్టుమార్టం నిర్వహించింది. 14 ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితం కావడంపై గల కారణాలను ఆరా తీశారు నేతలు. మెదక్ స్థానం గెలుస్తుందని ఆశించిన ఫలితాలు నిరాశపరచడంపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. సిద్దిపేట జిల్లా ఎల్లవరి ఫామ్ హౌస్లో పార్టీ నేతలతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. దీనికి కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు సీనియర్ నేతలు హాజరైనట్లు సమాచారం. రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు స్థానాల్లో ముమ్మర ప్రచారం చేసిన 6 నెలల్లోనే కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, నీరు, ధాన్యం కొనుగోలు అంశంతో నిరసన చేపట్టిన ప్రజలు ఎందుకు గులాబీ పార్టీని విశ్వసించలేదని కేసీఆర్ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ బస్సు యాత్ర, కార్నర్ మీటింగ్స్ సైతం సక్సెస్ అయ్యాయి, కానీ అవి ఓటు రూపంలో ఎందుకు మళ్ళలేదని, తప్పిదం ఎక్కడ జరిగిందని అడిగి తెలుసుకున్నారు. 7 పార్లమెంటు స్థానాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కజ్గిరి స్థానాల్లో పార్టీ ఉనికిని ఎందుకు చాటలేకపోయామని ఆరా తీశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఓట్లను నియోజకవర్గాల వారీగా బేరీజు వేస్తూ కేసీఆర్ నేతలను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో 41% నుంచి 16% పార్టీకి ఓటు తగ్గడంపైన నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నట్లు తెలిసింది. కేడర్ నేతల మధ్య సమన్వయ లోపమా అని అడిగినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమితో కేడర్లో నైరాశ్యం పెరిగిందని, వారితో భరోసా కల్పించాలని కేసీఆర్ సూచించినట్లు సమాచారం. త్వరలోనే పార్టీ బలోపేతంపై ఫోకస్ చేయాలని, నేతలంతా ప్రజల వద్దకు వెళ్లాలని, పలువురు నేతల తీరు మార్చుకోవాలని హెచ్చరించినట్లు తెలిసింది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ కొలువుదీరింది. దేశానికి వరుసగా 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 8న ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఢిల్లీలో సమావేశమైన ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నేతలు తమ కూటమి నేతగా నరేంద్ర మోడీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 7న ఎన్డీఏ ఎంపీలు సమావేశమై తన నేతగా మోదీని అధికారికంగా ఎన్నుకుంటారు. ఆ తర్వాత కూటమి నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఈ మేరకు లేఖలు అందించనున్నట్లు హెచ్ఏఎం నేత, బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ గాంధీ ఈ సమావేశం తర్వాత తెలిపారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని జేడీయూ నేత సంజయ్ జూ వెల్లడించారు. ఎన్డీఏలోని పార్టీలన్నీ మోదీ నాయకత్వం పట్ల విశ్వాసం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధినేత నితీష్ కుమార్ తమ మద్దతు బీజేపీకేనని, ఎన్డీఏలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. ఈ మేరకు వారు మద్దతు లేఖలు అందజేశారు. దేశ ప్రజల జీవన విధానాలను మెరుగుపరిచేందుకు అన్ని రంగాల్లో దేశాన్ని అభివృద్ధి చేసే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న కృషి కొనసాగుతుందని ఈ సమావేశంలో తీర్మానం చేశారు. గత 10 ఏళ్లుగా మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న ప్రజా అనుకూల విధానాలు, దేశంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు చూశారని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎన్డీఏలోని 16 పార్టీలకు చెందిన 21 మంది నేతలు పాల్గొన్నారు. బీజేపీ తరపున మోదీతో పాటు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, ఏక్నాథ్ షిండే, చిరాగ్ పాస్వాన్, కుమారస్వామి, పవన్ కళ్యాణ్, అతుల్ బోరా, ప్రఫుల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మెజారిటీ సీట్లు సాధించడంతో వివిధ దేశాధినేతలు ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ తదితరులు మోదీని అభినందిస్తూ వేరువేరు ప్రకటనలు చేశారు. ఇండియా కూటమిలోకి కొత్త పార్టీలను ఆహ్వానిస్తున్నామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఎన్నికల ఫలితాలు మోదీకి వ్యతిరేకంగా వచ్చాయని తెలిపారు. నైతికంగా ప్రధాని మోదీ ఓడిపోయారన్నారు. కొత్త పార్టీల కోసం ఇండియా కూటమి తలుపులు తెరిచే ఉంటాయని చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఇండియా కూటమి నేతలంతా ఢిల్లీలోని మల్లికార్జున ఖర్గే నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సోనియా, రాహుల్ గాంధీలతో పాటు అపోజిషన్ పార్టీల అధినేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు. భేటీ ముగిసిన తర్వాత మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలన్నీ ఎన్డీఏకు వ్యతిరేకంగా ఎంతో బాగా పోరాడాయని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో ఐక్యంగా, సమన్వయంతో ముందుకెళ్లాయని, కూటమి నేతలందరూ క్షేత్రస్థాయిలో ప్రచారం చేసి బీజేపీకి గట్టి పోటీ ఇచ్చారని అభినందించారు. రాజ్యాంగబద్ధంగా ఏకమై పోరాడారు
పోరాడటాన్ని మల్లికార్జున ఖర్గే స్వాగతించారు. 2019తో పోలిస్తే కూటమితో పాటు కాంగ్రెస్కు మంచి మెజారిటీ వచ్చిందన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడుకునే ఏ పార్టీ అయినా కూటమిలోకి రావచ్చని కోరారు ఖర్గే. ఈ ఫలితాలు మోదీకి వ్యతిరేకంగా వచ్చాయని, ప్రజల అభిష్టాన్ని మార్చాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. 2019తో పోలిస్తే ఎన్డీఏకు సీట్లు భారీగా తగ్గాయని ఖర్గే అన్నారు. నైతిక విజయం ఇండియా కూటమిదేనని తెలిపారు. రాజ్యాంగబద్ధంగా ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం కోసం కలిసికట్టుగా పోరాటం చేశామని పేర్కొన్నారు. విద్వేషపూరిత, అవినీతి రాజకీయాలకు పాల్పడిన బీజేపీని ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు పోరాటం చేసిన ఇండియా కూటమికే ప్రజలంతా ఓటేశారని పేర్కొన్నారు. కూటమిగా బరిలోకి దిగిన కొన్ని స్థానాల్లో ఓడిపోయామని ఖర్గే తెలిపారు. ఓటమికి గల కారణాలపై 2 గంటల పాటు జరిగిన భేటీలో చర్చించినట్లు వివరించారు. దేశ రాజకీయాల అంశాలపై కూడా చర్చించామన్నారు. చాలా స్థానాల్లో తక్కువ మెజార్టీతో కూటమి నేతలు ఓడిపోయినట్లు వివరించారు. అభ్యర్థుల విజయంతో పాటు మోడీని ఓడించే విషయమై కూటమి సభ్యులంతా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకున్నాయని తెలిపారు. భేటీకి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, జార్ఖండ్ సీఎం చాంపై సోరెన్, ఎస్పీ చీఫ్ అఖిలేష్, ఆర్జేడీ నేత తేజస్వి, ఆప్ నేతలు సంజయ్, రాఘవ్ చద్దా, సిపిఐ నేత డి రాజా, సిపిఎం నేత ఏచూరి, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఉమర్ అబ్దుల్లా హాజరయ్యారు. ఉద్ధవ్ ఠాక్రే, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ అటెండ్ కాలేదు. అయితే శివసేన యూబీటీ తరపున పార్టీ అధికార ప్రతినిధి, టీఎంసీ తరపున అభిషేక్ బెనర్జీ హాజరయ్యారు. భేటీకి ముందు శివసేన నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీని బలపరిస్తే తాము ఇండియా కూటమికి మద్దతు ఇస్తామని స్పష్టత చేశారు. రుతుపవనాల రాకతో రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యాయి. బుధవారం పలు జిల్లాల్లో మోస్తారు వానలు కురిశాయి. హైదరాబాద్లో మాత్రం కుండపోత వర్షం కురిసింది. సిటీలో సాయంత్రం 4:45 నుంచి దాదాపు 2 గంటల పాటు భారీ వర్షం పడింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. శిల్పారామం, కేపీహెచ్బీ, కూకట్పల్లి, గచ్చిబౌలి, అసెంబ్లీ, సరూర్ నగర్, బయోడైవర్సిటీ, తెలుగుతల్లి ఫ్లైఓవర్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు నిలిచింది. పలుచోట్ల నాలాలు ఉప్పొంగాయి. ఎల్బీ నగర్, శిల్పారామం, మధురానగర్, మాసప్ ట్యాంక్, హైకోర్టు, కాంచన్బాగ్ ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. వర్షానికి సంబంధించి జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ టీమ్స్కు 25 వరకు ఫిర్యాదులొచ్చాయి. సిటీలో అత్యధికంగా బేగం బజార్లోని దూద్ఖానాలో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, కందికల్ గేట్ వద్ద 8.2, సదర్ మహల్లో 8, అల్లాపూర్లో 7.6, యూసుఫ్గూడలో 7.5, జుమ్మేరాత్ బజార్లో 7.3, బర్కాస్లో 7.2, ఇందిరానగర్ కమ్యూనిటీ హాల్ వద్ద 6.9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డైంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ మోస్తారు వర్షాలు కురిశాయి. సిద్దిపేట, సంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, పెద్దపల్లి, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. సిద్దిపేట జిల్లా అంగడికిష్టాపూర్లో 6.1, ఖమ్మం జిల్లా పెనుబల్లిలో 5.4, సూర్యాపేట జిల్లా రెడ్డిగూడలో 5.1, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో 4.6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో ఎండలు తగ్గుముఖం పట్టాయి. రుతుపవనాల రాకతో వర్షాలు మొదలై టెంపరేచర్లు దిగి వస్తున్నాయి. బుధవారం మూలుగు, జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, కుమ్రంభీం, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాల్లో మినహా మిగతా అన్ని జిల్లాల్లో టెంపరేచర్లు తగ్గాయి. అత్యధికంగా మూలుగు, మంచిర్యాలలో 42.9 డిగ్రీల టెంపరేచర్ రికార్డు కాగా, భూపాలపల్లిలో 42.6, పెద్దపల్లిలో 42.5, జగిత్యాలలో 42.5, ఆసిఫాబాద్లో 42.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో 41 కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రానున్న 3 రోజుల్లో టెంపరేచర్లు మరింత తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి. నైరుతి రుతుపవనాలు మరింత యాక్టివ్గా ముందుకు కదులుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని నారాయణపేటతో పాటు దక్షిణాదిలోని జిల్లాలకు విస్తరించాయని పేర్కొంది. మరో 3-4 రోజుల్లో రాష్ట్రమంతటికీ విస్తరించే అవకాశాలున్నట్లు తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో వచ్చే 5 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. గ్రేటర్తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి,
మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని అందుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూవీ జర్నీపై ఆయన కుమారుడు అకిరానందన్ ఓ స్పెషల్ వీడియోను ఎడిట్ చేశారు. తండ్రి కోసం తనయుడు స్వయంగా ఎడిట్ చేసిన ఆ వీడియోను రేణు దేశాయ్ తన ఇన్స్టా అకౌంట్లో షేర్ చేశారు. అకిరానందన్ ఎడిట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతుంది. ఆ వీడియోను షేర్ చేసిన రేణు ఆసక్తికర కామెంట్స్ చేశారు. కొన్ని రోజుల క్రితమే అకిరా వాళ్ళ నాన్న జర్నీ గురించి ఒక వీడియో ఎడిట్ చేశాడంటూ ఆమె క్యాప్షన్ పెట్టారు. అయితే పవన్ జర్నీ వీడియోను అకిరా షేర్ చేయమని తనకు చెప్పాడని రేణు దేశాయ్ తెలిపారు. అకిరా ఆనంద్ కోసం ఇది షేర్ చేశాను. నా లిటిల్ బాయ్కు వాళ్ళ నాన్న అంటే అపరిమితమైన ప్రేమ. తండ్రి జర్నీపై తనయుడి గర్వానికి ఇది నిదర్శనమని ఆమె క్యాప్షన్ పెట్టారు. అకిరా పవన్ మూవీ జర్నీకి సంబంధించి అన్ని వీడియోలను ఒక వీడియోగా రూపొందించాడు. ఆ వీడియోలో అప్పట్లో ఖుషి నుంచి మొన్నటి భీమ్లా నాయక్ వరకు పవన్ డైలాగ్స్, మరెన్నో సన్నివేశాలను కలిపి వీడియోను అద్భుతంగా ఎడిట్ చేశాడు. వీడియోను చూస్తుంటే గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. అంత బాగా ఎడిట్ చేశాడంటూ పవన్ అభిమానులు సైతం మెచ్చుకుంటున్నారు. తండ్రి విజయాన్ని ఆకాంక్షిస్తూ అకిరా ఈ వీడియో ఎడిట్ చేసినట్లుగా తెలుస్తోంది. వీడియోపై మెగా ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు. పవన్ మూవీ జర్నీ వీడియోని చూసిన నెటిజన్లు కూడా అకిరాకు పవన్ అంటే ఎంత ప్రేమో కదా అంటున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తొలి ప్రకటన వెలువడిన డిసెంబర్ 9న తెలంగాణ తల్లి పేరుతో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలు జరుపుతామని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉత్సవాలను ప్రతి ఏటా జరిపేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా డిసెంబర్ 9 హైదరాబాద్లోని సెక్రటేరియట్ ఆవరణలోనే మరో కొత్త విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఈసారి జరుపుకునే ఉత్సవాల తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీని ఆహ్వానిస్తామని తెలిపారు. అదే రోజున తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ లోపల ఆవిష్కరించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేసీఆర్ చెప్పినట్లుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ బయట కాకుండా సచివాలయ ఆవరణలోనే ఏర్పాటు చేస్తామని సీఎం ఇదివరకే ప్రకటించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు యూపీఏ ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ఈ ప్రకటన చేశారు. సోనియా గాంధీ బర్త్డే రోజున తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ఒక రూపం ఇచ్చారు. ఆ తర్వాత సీమాంధ్ర నాయకుల నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో ఆ ప్రకటన కార్యరూపం దాల్చలేదు. అనంతరం 2014లో సోనియా గాంధీ చొరవతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. మాజీ సీఎం కేసీఆర్తో ఉన్న సంబంధాలు కొనసాగిస్తామని, ఆయనను గౌరవిస్తామని అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. ఉత్తరప్రదేశ్లో పీడీఎంతో మిత్రపక్షాన్ని కొనసాగిస్తామన్నారు. బీజేపీ దేశ యువతను మోసం చేసిందని ఫైర్ అయ్యారు. హైదరాబాద్లోని మజ్లిస్ ప్రధాన కార్యాలయమైన దారుస్సలాంలో ఓవైసీ విజయోత్సవాలను జరుపుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బీజేపీ దేశ యువతను మోసం చేసిందని మండిపడ్డారు. ఔరంగాబాద్ మజ్లిస్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయారని, అక్టోబర్లో మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దింపుతామని ఆయన భరోసానిచ్చారు. హైదరాబాద్ ప్రజలు మజ్లిస్ పార్టీపై అమితమైన ప్రేమను చూపించి 5వ భారీ మెజార్టీతో విజయాన్ని ప్రసాదించనున్నారు అసద్. తనను గెలిపించిన హైదరాబాద్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే చారిత్రాత్మక విజయానికి ప్రధాన కారకులైన మహిళలకు ఓవైసీ కృతజ్ఞతలు చెప్పారు. తన మెజారిటీ పెరిగిందని బీజేపీ అభ్యర్థి మాధవిలతకు థ్యాంక్స్ చెప్పారు అసద్. ఎండాకాలం వేడి ఉక్కపోతతో అల్లాడిన జనం వాతావరణం చల్లబడడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడంతో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. అయితే నైరుతి రాకతో తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని నేడు పలు జిల్లాల్లో ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. వచ్చే 3-4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో ప్రవేశించే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. హైదరాబాద్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం రాత్రి సమయాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలోని కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల, నారాయణరావుపేట, వనపర్తి, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్టు పేర్కొంది. నైరుతి రుతుపవనాలు 2 తెలుగు రాష్ట్రాల్లో చురుకుగా కదలడంతో రానున్న 3-4 రోజుల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.